హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు దాడాట గురించి చెప్పబోతున్నాను. మనకి మొబైల్ ఫోన్ లేని సమయంలో ఇలాంటి ఆటలు బాగా ఎక్కువగా ఆడేవాళ్ళు. ఇప్పుడైతే అందరూ మొబైల్స్ కట్టుకుపోతున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో మనం పిల్లలకి ఈ దాడాట గురించి మనం నేర్పించినట్లయితే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఆట ఎలా ఆడాలో చూద్దాం. ఒకరు గాజు ముక్కలు, ఇంకొకరు రాళ్ళు ఎంచుకున్నారు. మొదటగా గాజువారు పెట్టారు. వాళ్ళిద్దరూ కూడా 3 పిక్కల్ని వారికి నచ్చిన ప్లేసుల్లో పెడతారు. అలా పెట్టాక 3 పిక్కలు కూడా కంటిన్యూస్గా రావాలన్నమాట. అలా వస్తే విన్ అయినట్టే. చూడండి, ఇక్కడ రాయి పిక్కల వాళ్ళు విన్ అయ్యారు. చాలా ఈజీగా ఆడేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం కష్టంగా ఆడటం ఎలాగో చూద్దాం. ఇప్పుడు గాజు ముక్కలు వాళ్ళు, నెక్స్ట్ రాయి పిక్కల వాళ్ళు వాళ్ళ పిక్కల్ని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు వాటిని నప్పుతారనమాట. ఎలా అంటే వాళ్ళ పిక్కలు కంటిన్యూస్గా 3 ఒకే లైన్లో వచ్చేటట్టుగా చూసుకోవడానికి నప్పుతూ ఉంటారు. ఎదుటివారు వాటికి అడ్డుపడుతూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు నప్పుతున్నారు. ఇలా నప్పి ఫైనల్గా ఒక లైన్ అనేది ఫామ్ చేయాలన్నమాట ఆ 3 పిక్కలతో. దెన్ ఆ ఆట విన్ అయినట్టు. నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా, ఇప్పుడైతే రాయి పిక్ విన్ అవుతున్నారు. చూడండి, అలా విన్ అయ్యారు. ఇప్పుడు ఇంకొంచెం క్రిటికల్గా ఆడడం ఎలాగో చూద్దాం. రాయి పిక్కల వాళ్ళు ఫస్ట్ పెట్టారు, నెక్స్ట్ గాజు ముక్కల వాళ్ళు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు పిక్కలు పెట్టడం అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నప్పుకుంటారు అనమాట. ఈ కరోనా సమయంలో ఇలాంటి ఆటలు పిల్లలకి నేర్పించడం వలన వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. అలా కంటిన్యూస్గా ఫోన్ చూడకుండా కొంచెం వాళ్ళకి రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. చూడండి, ఇద్దరు కూడా నప్పుతున్నారు కదా. ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఆ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు రాయి పిక్కల వాళ్ళు నప్పారు కదా. ఇప్పుడు గాజు ముక్కల వాళ్ళు నప్పారు. ఇప్పుడు రాయి పిక్కల వాళ్ళదే మళ్ళీ విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, చూసారు కదా. ఇదండి దాడాట అంటే. మీకు కనుక నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.